సంక్రాంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు గౌరమ్మకు వేద మంత్రోచ్చారణలు, విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ బొమ్మల కొలువును ఆచరించడంలో కోరుకున్న కోరికలు నెరవేరి ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తీర్థయాత్రలకు వెళ్లిన సమయంలో కొత్త బొమ్మలను కొనుగోలు చేస్తారు. ఈ బొమ్మల కొలువులో సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి ముత్తైదువులకు వాయినాలు, తీర్థ ప్రసాదాలను అందిస్తారు. వివిధ రూపాలలో ఉన్న దేవతా మూర్తులు, వ్యవసాయ పరంగా పరికరాలు, జంతువుల బొమ్మలను 3 రోజుల పాటు పూజించిన తర్వాత ఉద్వాసన పలికి భద్రంగా దాచిపెడతారని బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన మహిళ కవిత తెలిపారు. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము బొమ్మల కొలువు ఏర్పాటు చేశాము. ఈ బొమ్మల కొలువుని 3 రోజులు నిర్వహిస్తాము. మొదటి రోజు భోగి, బొమ్మలకు భోగి పళ్ళు పోస్తాము. రెండో రోజు సంక్రాంతి నోము ఉంటుంది. 3వ రోజు కనుమ, 3వ రోజు ఉద్వాసన చెప్తాము. 3 రోజులు 3 ప్రసాదాలు తయారు చేసి బొమ్మలకు నివేదన చేస్తాం. ఈ బొమ్మలన్నీ మేము తీర్థయాత్రలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొన్ని తీసుకొచ్చి భద్రపరిచి ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నాము. ఇది గత 20 సంవత్సరాలుగా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. ఇది మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఆడపిల్ల పుడితే స్టార్ట్ చేయాలని చెప్పారు. నేను అలా మా పాపకు 19 సంవత్సరాలు, మా పాప పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది 20వ సంవత్సరం. ఈ బొమ్మల కొలువు మాకు ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకున్న రోజు, మొదటి రోజు చక్కటి భోగి పండుగ రోజు పొంగల్ వండుతాము. రెండవ రోజు గారెలు, పరమాన్నం చేస్తాము. 3వ రోజు అటుకులు బెల్లంతో, కొబ్బరికాయతోటి నివేదన చేస్తాం. సంక్రాంతి పండుగ అంటేనే రంగురంగుల ముగ్గులు, బొమ్మల కొలువులు, కోడి పందాలు, ఆడపిల్లలు చక్కటి లంగావణిలు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ ఆచారాన్ని కొనసాగించడానికి మా వంతు మేము కృషి చేస్తాం.